ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అంటే ఓపీఎంఎస్ లాగిన్లో మనము కొత్త పీపీసీ సెంటర్ ఎట్లా క్రియేషన్ చేసుకోవాలి, కొత్త మిల్లు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వాటికి ట్యాగ్ ఎట్లా చేసుకోవాలి, ప్యాడీ అలాట్మెంట్ ఎట్లా చేసుకోవాలి, రిలీజ్ ఆర్డర్ ఎలా ఇవ్వాలో చూసుకుందాం ఒకసారి. ముందు సైట్ ఓపెన్ చేసుకొని pps .telangana.gov.in సైట్ ఓపెన్ తర్వాత లాగిన్ కండి. మనకి ఇది డాష్ బోర్డ్ ఎక్కి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ రిపోర్ట్స్ ఉంది. రిపోర్ట్స్ గురించి మనం తర్వాత చూద్దాము. ముందు సర్వీసెస్ చూసుకుందాము. సర్వీసెస్లో ఫస్ట్ పీపీసీ రిజిస్ట్రేషన్ ఉంది కదా. పీపీసీ రిజిస్ట్రేషన్లో ఇంత ముందు కన్నా అంటే ఎగ్జిస్టింగ్ పీపీసీస్ కాకుండా ఏదైనా కొత్త లొకేషన్లో లేదా కొత్త ఏజెన్సీ ప్యాడీ ప్రొక్యూరింగ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, అవి యాడ్ చేయడానికి ఇక్కడ యాడ్ న్యూ పీపీసీ ఉంది కదా, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆ పీపీసీ నేమ్, కెపాసిటీ బై డిఫాల్ట్గా మీరు 5,000 20,000 ఇచ్చుకున్నా ఇంకింట్రెస్ట్ ఏం కాదు. హౌస్ నెంబర్, షీట్ ఇవన్నీ ఫిల్అప్ చేసుకోవాలి. ఇక్కడ ఏజెన్సీ నేమ్ ఏదైతే జీసీసీ కానీ ఐకేపీ కానీ ప్యాక్స్ కానీ ఇవి ఉంటాయో ఇవి సెలెక్ట్ చేసుకొని సేవ్ డీటెయిల్స్ కొట్టుకోవాలి. ఇక్కడ నేమ్, వీళ్ళ మొబైల్ నెంబర్ కొట్టేసుకోండి. ఓకే, ఇదంతా మనము కలెక్టర్ సిఎస్ దగ్గర నుంచి ప్రొసీడింగ్ తీసుకున్న తర్వాతనే ఇవి దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఇది యాడ్ న్యూ పీపీసీ గురించి అయిపోయింది కదా. నెక్స్ట్ ఉన్న ఎగ్జిస్టింగ్ పీపీసీస్లో ఇప్పుడు రెడ్ కలర్ ఉన్నాయి కదండి. రెడ్ కలర్ అంటే డిజేబుల్లో ఉన్నాయి అన్నట్టు, గ్రీన్ కలర్ అంటే ఎనేబుల్లో ఉన్నాయి అన్నట్టు. మనకు ఇప్పుడు కరెంట్ సీజన్కి ఏదైతే అవసరం ఉన్నాయో పీపీసీ సెంటర్స్ మనకు ట్యాక్స్ వాళ్ళు కానీ లేకపోతే ఐకేపీ వాళ్ళు కానీ మనకు లిస్ట్ సబ్మిట్ చేస్తారు. ఆ లిస్ట్ ఇచ్చిన తర్వాత మనము ప్రొసీడింగ్ తీసుకుంటాము కలెక్టర్ సిఎస్ దగ్గర నుంచి ఎట్లా ఓపెనింగ్ ఆఫ్ పీపీసీ సెంటర్స్ అని. అది తీసుకున్న తర్వాతనే మనం ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఎనేబుల్లోనే ఉంది. దీనికి ఏదైనా మోడిఫికేషన్ చేద్దాం అనుకుంటే చేసుకోవచ్చు. అంటే ఇక్కడ కోఆర్డినేటర్ మారితే ఆ కోఆర్డినేటర్ నేమ్ మార్చుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ కోఆర్డినేటర్ నేము, అతని మొబైల్ నెంబర్. ఫ్యూచర్లో మీరు ఆ సెంటర్కి కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, చేసుకొని అప్డేట్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఇది సెంటర్స్ గురించి. లేదు ఇది అవసరం లేదు అని అనుకుంటే, మీరు ఈ సీజన్లో ఇది అవసరం లేదు, ఇది పార్టిసిపేట్ చేయట్లేదు అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎనేబుల్ లేదా డిసేబుల్ చేయండి. ఇక్కడ డిసేబుల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు కొంచెం వెలిటీ ఉంది కదా, ఎనేబుల్ లేదా డిసేబుల్ చేయండి. ఇక్కడ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది, ఓకే కొట్టండి. చూడండి ఇక్కడ డిసేబుల్ అయిపోయింది. ఓకే, సరే. నెక్స్ట్ మిల్లర్ యూఎస్సీ నెంబర్ ఎంట్రీ. మిల్లర్ యూఎస్సీ నెంబర్ అంటే పవర్ బిల్. అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న మిల్లర్స్ని మాత్రం మనం ఇక్కడ ఎంట్రీ చేయొచ్చు. ఇక్కడ మిల్లర్ సెలెక్షన్ చేసుకొని ఇదంతా బై డిఫాల్ట్ అదే వస్తుంది. ఇక్కడ చూజ్ ఫైల్ మన పీడిఎఫ్ లేదా జేపీజీలో 1 MB లోపు లేదా 1 MB అంటే వాళ్ళ పవర్ బిల్ ఉంటుంది కదా, పవర్ బిల్ స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళ నెంబర్ కొట్టాలి, కొట్టేసి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొడితే ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనము చేసినవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనము ఇవన్నీ అప్లోడ్ చేసినాయి. ఇది ఓపెన్ చేస్తే వాళ్ళ డాక్యుమెంట్ కనిపిస్తుంది. ఇక్కడ ఇది వాళ్ళ పవర్ బిల్. ఇది ఓకే, ఇది యూఎస్సీ నెంబర్. ఇది మిల్లర్ టైప్ అప్డేషన్స్. ఇది ఇంకా కొత్తగా వచ్చింది ఆప్షన్. ఇది ఇంకేమి ఇవ్వలేదు. ఇది చూద్దామంటే చెప్పుకుందాం అనుకుంటే ఓకే వచ్చింది. ఇక్కడ సిర్పుట్టి అంటే సిర్పుట్టిలో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ తీసుకుందాం మనం.
ఓకే 1 వచ్చినాయి. ఇదేంటి ఫసాయి నెంబర్ అప్డేషన్ లేదా మోడిఫికేషన్ చేసుకోవడానికి ఇది. అదే కొంతమంది ఇవ్వలేదు వీళ్ళు మిల్లర్స్, ఇచ్చిన తర్వాత అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే ఇది ఫసాయి అప్డేషన్ కోసం ఇది మిల్లర్ టైప్ అప్డేషన్స్ ఇది. నెక్స్ట్ మిల్లర్ రిజిస్ట్రేషన్. ఈ సీజన్కి మనము ఏదైనా కొత్త మిల్ యాడ్ చేసుకోవాలనుకున్నా లేకపోతే ఉన్న ఎగ్జిస్టింగ్ మిల్లుని మాడిఫై చేసుకోవాలన్నా ఈ మాడ్యూల్లో ఉంటుంది. మనం ఇప్పుడు ఒకసారి యాడ్ న్యూ మిల్ చూసుకుందాం. యాడ్ న్యూ మిల్లో ఈ యాడ్ న్యూ మిల్ అనేది ఇక్కడ మిల్లు కోడ్ ఉంది కదా, మిల్లు కోడ్ మనకు హెడ్ ఆఫీస్ వాళ్ళు ఇస్తారు. మనకి ముందు మనము అతను రిక్వెస్ట్ పెట్టుకోవాలి ఇక్కడ మన అసోసియేషన్ నుంచి రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత మన ఫైల్ సర్క్యులేషన్ అంతా జరుగుద్ది. తర్వాత మనొక టీము ఎవరెవరు విజిలెన్స్ వాళ్ళు, అక్కడ లోకల్ తహసీల్దారు, ఏఎస్ఓ, డిఎస్ఓ, డిఎంఓ, తర్వాత డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ఆఫీసరు, ఇదంతా ఒక టీం కలిసి అక్కడికి వెళ్ళి ఆ మిల్ ఇన్స్పెక్షన్ ప్రొఫార్మ్ ఉంటుంది. ఆ ప్రొఫార్మ్ అంతా ఫిల్అప్ చేసేసి వాళ్ళ సైన్ కాపీస్ పెట్టేసి అది హెడ్ ఆఫీస్కి మనం పంపించాలి. హెడ్ ఆఫీస్ కూడా అది వేరే ప్యాడీ మేనేజ్మెంట్ సిస్టమ్, అది వేరే వెబ్సైట్ ఉంది, దాంట్లో అప్లోడ్ చేయాలి ఆ డీటెయిల్స్ అంతా. అక్కడ వాళ్ళు అప్రూవ్ ఇస్తేనే మనకి ఇక్కడ ఓకే అయిపోద్ది. ఇక్కడ అది తర్వాత చూద్దాం. మనం ఇక్కడైతే ఎలా చేయాలో చూసుకుందాం. అంటే మిల్లు కోడ్ వచ్చిన తర్వాత ఇక్కడ మిల్లు నేమ్, మిల్లు కోడ్, నేచర్ రాలేదా బాయిల్డ్, మిల్లు టైప్ మిల్లు లేదా ఇంటర్మీడియట్ గోడౌన్, హౌస్ నెంబర్, స్ట్రీట్, మండల్, విలేజ్, ఇవన్నీ ఇక్కడ సిసిఎస్ ఫైల్ ఉంది కదా, అంటే కమిషన్ ఆఫీస్ నుంచి మనకు అప్రూవల్ లెటర్ వస్తుంది, అది ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. కమిషనర్ ఆఫీస్ వాళ్ళు ఎప్పుడు ఏ డేట్కి అప్రూవల్ ఇచ్చిందో అది ఆ ఫైల్ చేసుకొని సబ్మిట్ కొట్టాలి. అప్పుడే కొత్త మిల్లు క్రియేషన్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నాయి కదా, బ్లూ కలర్లో అంటే ఇక్కడ ఇది అగ్రిమెంట్ తీసుకున్నాయి అన్నమాట. ఇక్కడ మనకి ఇది ఆప్షన్ చూపెడుతుంది చూడండి, అగ్రిమెంట్ తీసుకున్నాయి అంటే డిఎం ఆఫీస్ వాళ్ళు అగ్రిమెంట్ తీసుకొని వాళ్ళు కూడా ఆ అగ్రిమెంట్ అప్లోడ్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది. అప్పటిదాకా మనకి మిల్లు మనకు కనిపించదు, ఇక్కడ ఫైల్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఇవి అన్ని మిల్లులకి డిఎం ఆఫీస్ వాళ్ళు అగ్రిమెంట్స్ అప్లోడ్ చేస్తేనే మనకి ఇక్కడ మనం ట్యాగింగ్ లేదా మోడిఫై అది ఇది చేసుకోవచ్చు. ఓకే చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే ఏదైతే అగ్రిమెంట్ అప్లోడ్ చేయలేదు డిఎం ఆఫీస్ వాళ్ళు, అది ఇక్కడ హైలైట్ అవ్వలేదు, ఆ చెక్ బాక్స్ రాలేదు మనకి, మిగతాయి మాత్రమే వచ్చినాయి. ఓకే ఏవైతే వచ్చినాయో అవి సెలెక్షన్ చేసుకొని రిజిస్టర్ ఫర్ కనెక్టివ్ సీజన్ అని క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే మనము ట్యాగింగ్ అనేది చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పీపీసీ టు విలేజ్ మ్యాపింగ్. సారీ లాగౌట్ అయిపోయింది, ఒకసారి లాగిన్ చేస్తాం మళ్ళీ. ఓకే ఇక్కడ ఉన్నాం మనం, పీపీసీ టు విలేజ్ మ్యాపింగ్. ఈ పీపీసీ టు విలేజ్ మ్యాపింగ్ అంటే ఏదైతే ప్రపోజ్డ్ పీపీసీ సెంటర్ ఉందో ఆ పీపీసీ సెంటర్కి, అంటే రైతులు వేరే పక్క విలేజెస్ నుంచి వస్తూ ఉంటారు కదా, ఆ విలేజెస్ మనం ట్యాగ్ చేయాలి. ఒకవేళ మనం ట్యాగ్ చేయకపోతే ఆ రైతుకి ఇతను పీపీసీ సెంటర్ ఇన్ఛార్జ్ ఎంట్రీ చేయలేడు, పేమెంట్స్ కూడా జరగవు. ఫర్ ఎగ్జాంపుల్ బెజ్జూర్ మండల్లో బారేగూడ సెంటర్ తీసుకున్నాను, దానికి ఇవన్నీ లేనివి, అంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ ట్యాగ్ చేసుకొని పెట్టుకున్నాను. నేను ఏవైతే ట్యాగ్ చేయలేదో అవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. అది మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది సెలెక్షన్ చేసుకొని సబ్మిట్ కొట్టండి, అంతే ట్యాగ్ అయిపోతాయి. ఇక్కడ పీపీసీ టు విలేజ్ అన్మ్యాపింగ్ అంటే అవసరం లేని, దీనికి ఆపోజిట్.
మనం ఇంతకుముందు సెంటర్కి అవసరం ఉన్నాయి ట్యాగ్ చేసుకున్నాము, ఇప్పుడు అవసరం లేనివి అన్మ్యాపింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా రాలేదు ఆప్షన్. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటా. తర్వాత ట్రాన్స్పోర్ట్ మాస్టర్. ప్యాడీ టైంలో మనకు ప్యాడీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ ఉంటాయి కదా, ఆ కాంట్రాక్ట్ని మనం ఎనేబుల్ చేస్తేనే వాళ్ళు అక్కడ ట్రక్ చిట్ అనేది జనరేట్ చేయొచ్చు, ఎవరు పీపీసీ ఇన్ఛార్జెస్. ఓకే, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంటే ఎనేబుల్లో ఉన్నట్టు, రెడ్ కలర్లో ఉంటే డిసేబుల్ ఉన్నట్టు. ఓకే, ఇది సెలెక్షన్ చేసుకొని మీరు ఎనేబుల్ లేదా డిసేబుల్ చేసుకోవచ్చు. ఓకే, లేదా కొత్తది యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ న్యూ ట్రాన్స్పోర్ట్. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ టు మిల్లర్. ఇది ఇంకా ఆప్షన్ రానట్టుంది, వాళ్ళు ఇంకా హెడ్ ఆఫీస్ వాళ్ళు పెట్టినట్టున్నారు. నెక్స్ట్ జియోలొకేషన్ అప్రూవల్. జియోలొకేషన్ అప్రూవల్ ఏంటిదంటే, మనం ఇంతకుముందు కొత్త పీపీసీ సెంటర్ లేదా కొత్త మిల్లు అనుకున్నాం కదా, ఆ కొత్తవి వాటి యొక్క జియోలొకేషన్ మనము అప్రూవల్ చేయాలి. ఈ జియోలొకేషన్కి సిఎస్డిటీలకి ఒక మొబైల్ అప్లికేషన్ ఉంది. అది మనం ఇక్కడ కొత్తది ఎంట్రీ చేసినాం కదా పీపీసీలో లేదా మిల్ రిజిస్ట్రేషన్లో, ఈ యాడ్ న్యూ మిల్ లేదా యాడ్ న్యూ పీపీసీ దాంట్లో మనం యాడ్ చేసిన తర్వాత వాళ్ళకి వెళ్ళిపోతుంది అది, ఎవరికి డీటీలకి, వాళ్ళకి సపరేట్ మొబైల్ అప్లికేషన్ ఉన్నది ఓపీఎంఎస్ ఆఫీసర్ అని. దాంట్లో వాళ్ళు అక్కడ లొకేషన్ కాడికి వెళ్ళి లొకేషన్ అప్డేట్ చేసుకోవాలి, అప్రూవల్ కొట్టాలి. లొకేషన్ అప్డేట్ చేయాలి. లొకేషన్ అప్డేట్ ఏదైతే చేస్తారో అవి ఇక్కడ మనకు అపియర్ అవుతుంది. ఓకే, అవి అపియర్ అయిన తర్వాత మనము వాటిని అప్రూవ్ చేయాలి. ఓకే, జియో లొకేషన్ అప్రూవల్ అయిపోయింది. కరెంట్ సీజన్ బిల్స్ మనం ఇంతకుముందు రిజిస్టర్ ఫర్ కరెంట్ సీజన్ కొట్టేసినాం కదా, అవే మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తాయి అంతే. నెక్స్ట్ పీపీసీ టు మిల్ ట్యాగింగ్. ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ పీపీసీ టు మిల్ ట్యాగింగ్ మనకు యాక్టివ్ పీపీసీస్, యాక్టివ్ మిల్స్ ఉన్నవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ పీపీసీ మండల్ సెలెక్షన్ చేసుకోవాలి, పీపీసీ నేమ్ సెలెక్షన్ చేసుకోవాలి. ఇంకా రాలేదు మనకి, ఇంకా సీజన్ స్టార్ట్ కాలేదు. దాని తర్వాత మనకు డిఎం ఆఫీస్ వాళ్ళు గన్నీస్ ఎంట్రీ చేసిన తర్వాత, అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ వస్తాయి. ఓకే, ఇక్కడ మండల్, పీపీసీ, నేచర్, మిల్ అంటే ఇది డిస్ట్రిక్ట్, ఇది ఓకే బై డిఫాల్ట్ ఉంటుంది. సెర్చ్ కొట్టంగానే మనకు ఇక్కడ రైస్ మిల్స్ అన్నీ వస్తాయి, పీపీసీలు వస్తాయి. మనకు లెఫ్ట్ సైడ్లో ఎంత క్వాంటిటీ మనం అలాట్ చేయాలనేది క్వింటల్స్లలో ఎంట్రీ చేసి అప్డేట్ కొట్టేసుకోవాలి. అప్డేట్ కొట్టేసుకున్న తర్వాత ఇక్కడ రిలీజ్ ఆర్డర్లకు వస్తాయి. అది ఈ రిలీజ్ ఆర్డర్ మనం కొట్టంది మన పీపీసీ సెంటర్ ఇన్ఛార్జ్ వాళ్ళకి కనిపించవాలి క్వాంటిటీస్, లేదా రైస్ మిల్ కూడా కనిపించదు. ఏవైతే మనం ఇంతకుముందు ఇక్కడ పీపీసీ ట్యాగింగ్ చేసుకున్నామో అవి ఇక్కడ వస్తాయి. ఆ మిల్లు సెలెక్షన్ చేసుకొని జనరేట్ ఆరో కొట్టాలి. జనరేట్ ఆరో కొట్టిన తర్వాతనే మనకు అక్కడ వాళ్ళకి పీపీసీ సెంటర్ ఇన్ఛార్జ్లకి కనిపిస్తాయి. ఇంతే. మీరు ప్యాడీ అలాట్మెంట్ని మోడిఫై చేసుకోవాలనుకున్న ఇందులోనే పీపీసీ టు మిల్ ట్యాగింగ్లోనే యాడ్ చేసుకోవడం లేదా తీసేయడం అనేది ఉంటుంది. ఓకే, ఏదైనా గ్రీవెన్సెస్ వస్తే దీంట్లో ఉంటాయి మనకి. ఓకే, థ్యాంక్ యూ. అంతే, సింపుల్.